జై శ్రీరామ్. నేను మీ లైఫ్ కోచ్ మూర్తి. ఇంతకు ముందు నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు, మనం పిల్లల గురించి, పేరెంటింగ్ గురించి ఏమైనా క్లాసెస్ చెప్పండి, ఏమైనా వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు చాలామంది. నేను ఎప్పటి నుండో ఆ ఏరియా నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాను. సరే, ఇప్పుడు ఆ ఏరియా కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి. చాలా వీడియోస్ మనం పేరెంటింగ్ మీద టిప్స్ ఎన్నో మనం చెప్తూ ఉంటాం. వాటిని కూడా నేను కొంత స్టడీ చేయడం జరిగింది, కొంత ఎక్స్పెరిమెంటేషన్ చేయడం జరిగింది. అందుకే కొంత టైం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంత ఎక్స్పెరిమెంట్ చేశాం కాబట్టి షార్ట్ టెక్నిక్స్ పేరెంటింగ్ మీద మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పేరెంటింగ్ మీద 1-to-1 కౌన్సిలింగ్ కూడా మనం స్టార్ట్ చేసాం, ఇవ్వడం జరుగుతుంది. 1-to-1 కౌన్సిలింగ్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్నటువంటి నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సరే, ముందుగా పేరెంటింగ్ విషయంలో ఈరోజు ఇప్పుడు 2024-20s పేరెంటింగ్ అనేది పెద్ద సవాల్ అయిపోయింది. చాలా పెద్ద ఛాలెంజ్ పేరెంట్స్కి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు పేరెంట్స్ అంటే వాళ్ళు 1970s, 80s, 90s కూడా పుట్టి ఉండొచ్చు. వాళ్ళు పుట్టినటువంటి వాతావరణము, ఇప్పుడు పిల్లలు పుట్టినటువంటి వాతావరణం, వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం, టోటల్గా వాతావరణం అంటే కేవలం ఫిజియలాజికల్గా ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అవన్నీ కాకుండా ఈవెన్ మైండ్ సెట్ చాలా పెద్ద మార్పు వచ్చింది. చాలా పెద్ద మార్పు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు కూడా టీచర్లు అంటే భయం, పేరెంట్స్ అంటే భయం, జీవితం అంటే భయం. ఈ భయం అనేది మా జీవితంలో భాగం అయిపోయింది. అది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది భయం. మనం ఎలా బతకాలి అని, ఏ చిన్న తప్పు చేసినా టీచర్ కొడతాడేమో, పేరెంట్ తిడతారేమో, కొడతారేమో, చాలా పెద్ద భయం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడు పిల్లలకి దీనికి ఆపోజిట్, భయం జీరో లేదు. జీవితం పట్ల భయం లేదు, తల్లిదండ్రుల పట్ల భయం లేదు, టీచర్లు అంటే భయం లేదు. పైపచ్చి తల్లిదండ్రులే వీళ్ళకి భయపడాల్సి వస్తుంది, టీచర్లు వీళ్ళకి భయపడాల్సి వస్తుంది. జీవితం పట్ల ఏమాత్రం భయం లేదు, సీరియస్నెస్ అంతకంటే లేదు. అంటే నిజంగా వీళ్ళకు తెలిసా తెలియక ఏమో అర్థం కాదు మనకి, కానీ తెలివితేటలు మాత్రం చాలా స్పీడ్గా ఉంటున్నాయి. మెదడు బాగా పనిచేస్తుంది, కానీ ప్రాపర్ డైరెక్షన్లో అయితే లేవు. చాలామందిని చూస్తే తెలివితేటలు ఉన్నాయి, ప్రాపర్ డైరెక్షన్లో లేవు. ఏంటి ఉపయోగం? ఒకసారి మనకు అర్థంగా కన్ఫ్యూజన్, వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద అయిన తర్వాత కూడా ఏం చేస్తారని. కానీ కొంతమంది, ఇప్పుడు కాలం పిల్లలు, యూత్, కొంతమంది అదే మైండ్ సెట్ తోటి సక్సెస్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, జీవితం పట్ల సీరియస్నెస్ లేదు, ఏమీ లేదు, చదవరు. అయినా సరే వాళ్ళకు ఇప్పుడు జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఏదో జాబ్ వస్తుంది, వెళ్తున్నారు కొంతమంది. ఇంకా చదువుకునే స్టూడెంట్స్లో గేమ్స్ మీద ఈ స్క్రీన్ టైం అనేది ఇంకా పెద్ద ఛాలెంజ్. తర్వాత వీడియోస్లో నేను స్క్రీన్ టైం గురించి ఎక్కువగా చెప్తాను. ఆ అడిక్షన్స్, మొబైల్ అడిక్షన్స్ గురించి మేము ఎక్కువ చెప్దాం. నేను మంచి రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి స్క్రీన్ టైం మీద. దానికి కొన్ని రెమెడీస్ కూడా చెప్తాను, మీరు శ్రద్ధగా చేయండి. కానీ మనం ఖచ్చితంగా ఈ ఛానల్ని చూస్తూ ఉండండి, కొన్ని క్లాసెస్ అవన్నీ మనం చెప్పుకోబోతున్నాం. కాకపోతే ఇప్పుడు భయం లేకపోతే పోయింది, కనీసం పిల్లల్లో జాగ్రత్తగా ఉండాలి అని పేరెంట్ కోరుకుంటాడు. ఆ జాగ్రత్త కూడా లేదు, కనీసం జాగ్రత్త అనేది కూడా తక్కువ. నేను చెప్తున్నా అంటే 100% ఇలాగే ఉంటారని చెప్పట్లా, మెజారిటీ గురించి నేను చెప్తున్నా. కాబట్టి భయంతో సిన్సియర్గా జాగ్రత్తగా ఉండే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా నేర్చుకుంటున్నారు. అంటే మెజారిటీ గురించే మనం చెప్తున్నాం, ఇప్పుడు జనరలైజ్ చేస్తున్నామంటే. కాబట్టి ఆ విధంగా భయం కూడా లేకుండా ఉన్నారు. ఈ పేరెంట్స్కి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, వీళ్ళకి ఎటువంటి భయం లేదే, ఏమిటి ఇలా ఉన్నారేంటి అని. ముందుకు పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు మీరు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉండాల్సిన అవసరం లేదు, ఉండాలని ఆశించకండి, దానిలో ఉపయోగం లేదు. ఇలా చాలామంది పేరెంట్స్ ఇలా ఉన్నారేంటి అని వాళ్ళ మీద వీళ్ళ యొక్క ఐడియాలజీ రుద్ది వాళ్ళ యొక్క రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోతుంది తప్పిస్తే వాళ్ళలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఏమి తీసుకోరు, వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో అది చేయడం, ఏదైతే వద్దనుకుంటారో అది వద్దనడం తప్పిస్తే పేరెంట్ నుంచి నేర్చుకోవడం, తెలుసుకోవడం, కొత్త విషయాలు అర్థం చేసుకోవడం, ఇటువంటి వాటికి మైండ్ తక్కువగా ఉంటుంది పిల్లల్లో. ఏంటో అర్థం కావట్లేదు, ఈ జనరేషన్లో వచ్చినటువంటి మార్పు ఏంటో. కాబట్టి పేరెంట్గా మనం ఎక్కువగా మనమే అర్థం చేసుకొని వీళ్ళకి ఎటువంటి పేరెంటింగ్ స్టైల్ ఉండాలో తెలుసుకొని మనమే చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా సందర్భాల్లో అక్కడ పిల్లవాడు సరిగ్గా లేకపోతే మనం కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ కౌన్సిలింగ్లో 40% పేరెంట్కి, 60%కు
చైల్డ్కి ఇస్తాం, 40% పేరెంట్కి ఇస్తున్నాం. అంటే పేరెంట్ కూడా నేర్చుకోవాలి, పేరెంట్ కూడా తెలుసుకోవాలి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. వెంటనే కోపం వచ్చేస్తున్న పేరెంట్కి కొట్టేస్తారు, గట్టిగా తిట్టేస్తారు. ఈ కొట్టేయడం, తిట్టేయడం, అరిచేయడం, భయపెట్టేయడం వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా 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 మొండిగా తయారవడం తప్పిస్తే కొట్టడం వల్ల ఇంతవరకు సాధించింది ఏమీ లేదు. అది ఎప్పటికీ కూడా ఇంతకు ముందు జనరేషన్ను కూడా కొట్టడంలో ఎవరు సాధించింది ఏమీ లేదు. అది మాత్రం అందరికీ వాస్తవమే. కాబట్టి ఇప్పుడు అసలు పని చేయదు. కాబట్టి కొట్టడం అనేది పూర్తిగా ఆపేయండి. ఏదో చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు భయపెట్టడానికి చిన్న దెబ్బేయడం తప్పిస్తే కొంత తెలివితేటలు వచ్చిన తర్వాత కొట్టడం అనేది చాలా చాలా దానికి సైడ్ ఎఫెక్ట్లే ఎక్కువ. గట్టిగా అరవడము, తిట్టడం కూడా మానేయాలి. ఇప్పుడు అంటే చిన్న టిప్ కూడా చెప్తాను. మనము ఏం చేస్తే కొంత సెట్ అవుద్దంటే రెస్పెక్ట్ కావాలి. ఇప్పుడు రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి. అంటే గౌరవం ఎలా ఇవ్వాలండి అంటే తర్వాత వీడియోలో నేను వివరంగా చెప్తాను. ఎన్ని రకాలుగా గౌరవం ఇవ్వాలి, ఏం చేస్తే గౌరవంగా భావిస్తారు అని చెప్తాం. యాక్షన్స్కి, వర్డ్స్కి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు చేసే పనులకి గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే, ఎవరైనా మీ పిల్లలు బాగా ఏమైనా చేశారనుకోండి, వెరీ గుడ్, స్మార్ట్ బాయ్, స్మార్ట్ గర్ల్, తెలివైనడివి, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా యు డిడ్ వెల్, బాగా చేసావు, యు హవ్ డన్ వెల్, అలా చెప్పడంతో మనం దేన్ని అప్రిషియేట్ చేస్తున్నామంటే వాడు పని చేయడాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ పని చేయాలి, నేను ఇంకేదో చేయాలి, మళ్ళీ అప్రిషియేషన్ పొందాలి అన్న ఆలోచన వాడికి అప్పుడు వస్తుంది. లేకపోతే నువ్వు తెలివైనోడివి, నువ్వు బాగా మంచి ఇంటెలిజెంటు అని చెప్పడంతో వాడు కొంత అహంకారం వస్తుంది. ఏమి చేసినా పిల్లలు ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినా బాగా ఎగ్జామ్ రాసావు అనాలి. బాగా ఎగ్జామ్ రాసావు, బాగా కష్టపడ్డావు, బాగా చదివావు అని చెప్పాలి. వాడు ఏం చేసినా నువ్వు బాగా చేసావు అని చెప్పాలి, కానీ నువ్వు తెలివైనోడు అని చెప్పరాదు. కాబట్టి ఈ చిన్న టిప్స్ ఈ వీడియోలో చూసుకోండి. తర్వాత వచ్చే వీడియోస్లో మనం చాలా వివరంగా చర్చించుకుందాం. స్వస్తి.